పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించిన ఆమె. చిన్న ప్రార్థన 10 నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకర మీ దివ్య గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె. ప్రేమైన వల్ల ఈ వాక్య సందేశం మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నారు. ప్రాణం లేని శరీరము మృతం అంటాం, అది శవం అంటాం. అదేవిధంగా క్రియ విశ్వాసం కూడా మృతమే. విశ్వాసం క్రియ కూడా ఉండాలి, అప్పుడే కార్యసిద్ధి కలిగజేస్తుంది. కాబట్టి దాని యాకోబు పత్రికలోని ఇక్కడ 2వ అధ్యాయం మరొక మాట రాబడి 14 వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తన విశ్వాసం కలదని చెప్పినదా ఏం ప్రయోజనము? అతి విశ్వాసం రక్షింపగలదా? సహోదరుడు సహోదరి దిగంబరే ఆనాడు భోజనం లేకున్నప్పుడు మీరు ఎవడైనా శరీరమునకు కావలసిన ఇయ్యక సమాధానం వెళ్ళడి, చలి కాచుకొని తృప్తి పొందడని చెప్పినలా ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైన దగ్గర కదా, అది ఒంటరి ఉండి మృతమైన దగ్గర అంటున్నా. శరీరం కావాల్సిన విశ్వాసం నిజమే, కానీ సహోదరి ఎవరైనా ఒకరు మరి మీరు ఎవరైనా శరీరంలో కావాల్సిన ఆ రోజు చూడండి, సహోదరి దిగంబరులై ఆనాడు భోజనం లేకున్నప్పుడు దిగంబరులు అయినప్పుడు వస్త్రాలు ఇవ్వాలి. ఆనాడు భోజనం లేనప్పుడు భోజనం పెట్టారు, అది క్రియ. అట్లా చేయక మరి ఏం చేస్తున్నాడ, కావలసిన వాటి ఇవ్వక, మీరు ఎవడో శరీరంలో కావాల్సిన ఇవ్వక సమాధానం కలిగి చలి కాచుకుని తృప్తి పొందని చెప్పినలా ఏ ప్రయోజనం అంటున్నా. అలాగే విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటరి మృతమైన దగ్గర ఎక్కడ చెప్పారా? విశ్వాసం క్రియలు ఉండాలి. క్రియ లేనిలా అవిశ్వాసం మృతమే, అవిశ్వాసం అర్థం క్రియ. మనం గమనించాలి. జక్కయ్య ప్రభుని చూడాలనుకున్నా, కానీ ప్రభును జన్ను గుంపుకున్నందువల్ల ప్రభుని చూడలేకపోయారు. అందరు ఎవరికైనా ఇంటికి వెళ్ళిపోయారు. చూడండి, ఆ క్రియ ఏంటంటే లూకా సువార్త మనం చూస్తున్నాం. జక్కయ్య ఏం క్రియ జరిగించారు అనేది మనం గమనించాలి. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినప్పుడు 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవ రానేయుడిని కనుక అతను ముందుగా పరిగెత్తి, జక్కయ్య ముందుగా పరిగెత్తి ఆ చూచులకు ఒక మేడి చెట్టెక్కెను. ఇది క్రియ. జనం గుంపుకున్నందుకు చూడలేకపోయా. అదే చూడండి, మొదటి వచ్చిన నుంచి చూసినట్లయితే ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా కూర్చున్నారు. ఇదిగో శృంగ గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య ఆయన పేరు గల ఒకడు యేసు ఎవరని చూడకూడదు, కానీ పొట్టివాడైనందున జన్ను గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయారు. కదా, పొట్టివాడు ఎగురుతున్నాడు, చేసే కనపడలే, ఎంత ఎగిరినా కనపడలే. పొట్టితనం పాపాన్ని గుర్తుంది. పాపాన్ని పొట్టితనం ప్రభుని చూడలేకపోతున్నా. అవును కదా, ప్రభుని చూడకపోవడం కారణం ఏంటంటే పొట్టితనం అడ్డొచ్చింది, అది అర్థం. అందుకే మరి యెషయా 59వ అధ్యాయం అంటున్నాడు. యెషయా 59వ అధ్యాయంలో మాట అంటున్నా,
59వ అధ్యాయం 1-2 వచ్చిన చూడండి. లక్ష్యంపు నేర్కొన్నట్టు యెహోవాస్తం కొరచ కాలేరు, వెన్నేరుకున్నట్టు ఆయన చెవులు మందము కాలేరు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చను కదా. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డం వచ్చను, మీ పాపను ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నా. చూసారా, జక్కైతనం పొట్టితనం ఏ విధంగా అడ్డొచ్చిందో యేసు చూడలేకపోయాడు. మనకు ఏం అడ్డు వచ్చిందంటే మన పాపములకు అడ్డు వచ్చింది. మన దోషం ఉన్న పాపములు అడ్డు దాని ముఖం చూడలేకపోతున్నాం, ఆయన పొందలేకపోతున్నాం. అవును, కాబట్టి ఈ అడ్డును తొలగించుకోవాలి. ప్రభువుకు క్షమాపణ అడగాలి, ప్రభువుని వేడుకోవాలి. ఆ పాపం ఏ విధంగా కన్నీరు కాచాలని పాదాలు కడిగిందో ఆ విధంగా ప్రభువు కన్నీరు పశ్చాత్తాపడి ఈ అడ్డు తొలగించుకోవాలి. ఏదంటే పాపం అడ్డు. అవును, ఆ రక్తస్రావంలో ఉన్న స్త్రీ కూడా ప్రభు వస్త్రం ముట్టుకున్నది, అది క్రియ. తర్వాత అది వచ్చిందారు. ఇక్కడ ఆ ఊళ్ళో పాపాత్ములైన స్త్రీని రాబడింది. చూడండి, ఆ పాపానికి అడ్డొచ్చింది ఆమె, ప్రభుని చూడలేకపోవడం. ఆమె ఏం చేసిన క్రియ, ఏం చేసిన అక్కడంటే కన్నీరు కాచింది. లూకా సువార్త 7వ అధ్యాయం మీరు గమనించండి. మనకు కనిపిస్తే ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయం చూసినప్పుడు 36వ వచనం చూద్దాం. 36 కొన్ని వచనాలు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం చేయించున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల నిలబడి ఏడ్చుచూ కన్నీరు తన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాడికి పూసాను. చూసారా, ఈ క్రియ. పాపమైన స్త్రీ అక్కడ ఉన్నాడని ఉండి ఎరిగి ఇంట్లో ఆగిపోలే, వచ్చింది పరిస్థితి భోజనం ఎరిగి అక్కడికి వచ్చి ఒక క్రియ జరిగించేది. ఏమిటా క్రియ అంటే కన్నీరు కాచేది. ఆయన పాదాలు కడిగారు. ఇంక వేరే ఎక్కడ చెంబులో నీళ్ళు చేసి కడగచ్చు కదా పాదాలు, ఎందుకు కన్నీటితో కడగాలి? ప్రతి పాపానికి కన్నే కారణం, ప్రతి పాపానికి కన్నే కారణం. మన ఆది దంపతులు కూడా హవ్వ కంటితో చూసే పాపం చేసింది. తినొద్దన్న పండు తిని సాతాను మోసగించారు. ఆ పండు తింటే మీద దేవతలాగా అయిపోతారు. దానికి ఆశించి పండును చూచారు. చూడగానే నాకు ఆకర్షణ తీసుకోవాలనిపించింది. కన్నే కారణం. పండును చూసింది, తినింది, తన భర్త ఇచ్చింది. ఇద్దరు పాపలు పడిపోయారు. అదే చెప్తాను తెలుగులో సామెత, తాను చెడ్డ కొద్ది మనమంతా చేసినట్టుగా తాను చెడ్డది కానీ భర్తను చెడిపేసింది. మరి ఆ యొక్క పండును కంటితో ఆకర్షించింది, తిన్నది. తిన్న తర్వాత కళ్ళు తెరబడ్డాయి. దిగంబరుని గుర్తెరిగా. ఆ దిగంబరతో తెలిసిపోయింది, మేము దిగంబరులమని. ఆ తర్వాత ఏమిటంటే దేవుడు ప్రతిరోజు చల్లపూటను దర్శించేవాడు. చల్లపూటని వాక్యం రాబడేది. ఆదికాండం 3వ అధ్యాయంలో 8వ వచనం మనం చూసినట్లయితే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడని యెహోవా స్వరం విని
దేవుడు యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావా నేను? అందుకని నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది కదా, భయపడి దాక్కున్నా. చల్లపూట దేవుడు దర్శించవా? చల్లపూట అన్నప్పుడు ఏ సమయం అనుకుంటారు? చల్లపూట అన్నప్పుడు అది తెల్లవారు, అదే ఉదయం. కొంతమంది సూర్యుడు అస్తమించిన తర్వాత చల్లకుండా అనుకుంటున్నా. మనం కూర్చున్న బండ పైన మళ్ళీ దాన్ని అది ఉంచినట్లయితే అది వేడిగా ఉంటుంది, ఇంకా వేడిగా తగ్గదు. అంటే అది చల్లపూట కాదు, వేకువజామున చల్లపూట వచ్చి ప్రభు తన బిడ్డను దర్శించేవా? చల్లపూట వచ్చి తన బిడ్డను దర్శించి మాట్లాడేవా? ఒక రోజున ప్రభు స్వరమని ఆదాము చెత్తతో దాక్కున్నా. దిగంబరతను తెలుసుకున్నా. పండు తిన్న తర్వాత మహిమవస్త్రాలు ఊడిపోయాయి, మహిమవస్త్రాలు ఊడిపోయాయి. దిగంబరతను తెలుసుకున్నా. అప్పుడు అంటున్నా, ఎక్కడున్నావు ఆదాము? ఈ స్వరం విని భయపడి చెత్తసారి దాక్కున్నా అన్న. నీ దిగంబరం ఎవరు తెలిపా నీకు? నేను తినవద్ద పండు తిన్నావా? గమనించాను. ఇక్కడ వాక్యంలో ఒక సత్యాన్ని గ్రహించాలి మనం. తినవద్దన్న పండు తిన్నంత ఆదాం పాపంలో పడిపోయినందువలన మరి దిగబడుతుంది తెలిసిపోయింది. అందువలన చూడండి, ఆదాము దిగంబరుడైన నువ్వు దిగంబరుడు ఎవరు తెలిపిన తినవద్ద పండు తిన్నావా? అప్పుడు ఆదాము తను తప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. చూడండి, అందుకని దిగంబరు 11 వచ్చిన, అందుకని దిగంబరుడు నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించి వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నా తుండునకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలం కొన్ని నాకేగా నేను తింటినాను. చూసారా, తన తప్పు ఏమాత్రం ఒప్పుకోలేదు. తన తప్పును ఏమాత్రం ఆదాము ఒప్పుకోలేదు. ఏమంటే తప్పు ఒప్పుకోలేదు. తింటినంటే సరిపడలేదు కదా. నువ్వు నాకు సహాయం ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇవ్వగా నేను తింటినన్నా అంటే తాను చేసిన తప్పును ఒప్పుకోలేదు. స్త్రీ పని వేస్తున్నారు. చూడండి, ఇట్లా తింటే అలాగుంటుంది సులభంగా. ఇట్లా చుట్టూ తినంత కష్టం కదా. తింటే సరిపోతుంది కదా. ఆ స్త్రీ పని మా పిల్లలు స్త్రీని అడిగితే ఆమె ఏమంటుంది తెలుసా? 13 వచ్చిన, అప్పుడు దేవుడని ఓ స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పంలో మోసపించిన తింటున్నాను. వారు తప్పొప్పుకోలే. తప్పొప్పుకొని అడిగితే క్షమించే దేవుడు ఆయన. మన తప్పు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. తప్పు ఒప్పుకోలే. అందుకే 1 యోహాను పత్రిక రాబడి 1:7 వచ్చినట్టుంది. అయితే ఆయన వెలుగున్న ప్రకారం మనము వెలుగులో నడిచేలా మనం అన్యోన్య సహవాసం గల వారమైన ఉందము. అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపను మనం పవిత్రంగా చేయడం. చూసారా, మన పాపం లేని వారం చెప్పుకునే ఎడలా మనం మోసపుచ్చుకున్నాం. మరి మన సత్యం ఉండదు. పాపం చేయలేదంటే మనము అబద్ధికులం. మన పాపంలో ఒప్పుకొని ఎడలా చూసారా, 29 ఉంటున్నాడు. మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం పవిత్రంగా చూసారా.
క్షమించే సిద్ధమైన దేవుడు. కానీ ఆదాము పాపం ఒప్పుకోలేదు. అందుకు కఠిన శిక్ష. భూమిని సిద్ధపరిచి దున్ని దాన్ని పంట తింటూ ఉన్నారు. హవ్వ తన పాపం ఒప్పుకోలేదు. అందువల్ల క్షమాపణ లేకపోయారు, పొందలేకపోయారు. నువ్వు ప్రసవతం పిల్లలకందు 16వ అధ్యాయం, నువ్వు ప్రసవతం పిల్లలకందు అని అవ్వకు శాపం. తప్పేం వాళ్ళరా, మనం ప్రతి పాపం కారణం కన్నా గనక మనం చేసిన పాపం క్షమాపణ పొంది అందరి మేలు పొంది ఆ నిత్యత వాడు మా శ్వాస మీద ఆత్మ తండ్రి సహాయం చేసి సిద్ధపరచును కాక ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభా దయమాడ ఆశ్చర్యగల స్తోత్రం నాయన, ఇంతవరకు మాత్రమే అద్భుతం ఆశ్చర్యంగా మీరు వర్తమాన గురి స్తోత్రము చెప్పని వాక్యం అందరి వాటికి వాక్యం ఫలింపజేయాలి ప్రభా. ప్రతి దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని ఆశించండి. వారి కోరిక నేరు సమాన కుటుంబం మధ్యలో చేయమని ఆరోగ్య సమాధానం దాయచ్చు, ప్రతి కొరతను తీర్చమని యేసు బ్రదర్ పెడుతున్నాం తండ్రి ఆమె. ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేయని మనందరికీ మళ్ళా మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక ఆమె.